ఈరోజు మనం ఫిజిక్స్లోని ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒక్క వేలితో నొక్కితే అవతలి వైపు ఏకంగా ఒక కారు పైకి లేస్తుంది. ఇదేదో మ్యాజిక్లాగా అనిపిస్తుంది కదా. అవును, వినటానికి అలాగే ఉంటుంది. కానీ దీని వెనుక ఉన్నది 17వ శతాబ్దానికి చెందిన ఒక శాస్త్రీయ సూత్రం. అదే బ్లేజ్ పాస్కల్ కనుగొన్న పాస్కల్ నియమం. అవును, ఇది చూడటానికి చాలా సరళంగా అనిపిస్తుంది. కానీ ఆధునిక ఇంజనీరింగ్లో దీని ప్రభావం చాలా అంటే చాలా పెద్దది. నిజమే. మన కార్లలోని బ్రేకుల దగ్గర నుండి భారీ యంత్రాల వరకు ఎన్నో చోట్ల ఈ సూత్రమే కీలకం. ఈరోజు మనం ఈ నియమం అంటే ఏమిటో తెలుసుకోవడమే కాదు, దీని వెనుక ఉన్న అసలైన తెలివేమిటి, మరియు ఆ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ ట్రేడ్ ఆఫ్ ఏంటో కూడా లోతుగా చర్చిద్దాం. సరే, ఇక దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ నియమాన్ని నిర్వచించాలంటే, ఒక మూసి ఉన్న పాత్రలోని ద్రవంపై ఒత్తిడి కలగజేస్తే ఆ ఒత్తిడి ఏమాత్రం తగ్గకుండా ద్రవంలోని ప్రతీ భాగానికి అన్ని దిశలలో సమానంగా ప్రసరిస్తుంది. ఈ నిర్వచనం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అవును, కొంచెం క్లిష్టంగానే అనిపిస్తుంది. దీని ఒక చిన్న ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. ఒక నీళ్ల బలూన్ను చేతిలోకి తీసుకుని ఒకచోట వేలితో నొక్కామనుకోండి. సరే. ఆ ఒత్తిడి కేవలం మనం నొక్కిన చోటే ఉండదు కదా. ఉండదు, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బలూన్ అంతటా వ్యాపించి అన్ని వైపులా ఉబ్బుతుంది. పాస్కల్ నియమం చెప్పేది కూడా దాదాపు ఇదే. ఓకే. కాని ఇక్కడొక చాలా ముఖ్యమైన షరతుంది. ఆ పాత్రలో ఉన్నది సంకోచించని ద్రవం, అంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయ్యుండాలి. ఒక్క నిమిషం. సంకోచించని ద్రవం అంటే ఏమిటి? ఎందుకది అంత ముఖ్యం? మంచి ప్రశ్న. సంకోచించని ద్రవమంటే దానిపై ఎంత ఒత్తిడి ప్రయోగించినా దాని పరిమాణం అంటే వాల్యూమ్ మారదు. ఉదాహరణకు నీరు లేదా నూనె. మీరు వాటిని నొక్కడానికి ప్రయత్నిస్తే అవి కుదించుకుపోవు. నిజమే. అదే, ఒక బెలూన్లో గాలి నింపి నొక్కితే ఆ గాలి సులభంగా కుదించుకుపోతుంది. అవును. ఎందుకంటే గాలి సంకోచించే వాయువు, కంప్రెసిబుల్ గ్యాస్. పాస్కల్ నియమం అద్భుతంగా పనిచేయాలంటే మనం ప్రయోగించే శక్తి మధ్యలో వృధా కాకుండా పూర్తిగా అవతల వైపుకు చేరాలి. ఓ. ద్రవాలు సంకోచించవు కాబట్టి శక్తిని ప్రసారం చేయడంలో అవి చాలా సమర్థవంతమైన దూతలుగా పనిచేస్తాయన్నమాట. అర్థమైంది. అంటే ఒత్తిడిని మోసుకెళ్లే ఒక మెసెంజర్ అన్నమాట. కరెక్ట్. పాస్కల్ నియమం వెనుక ఉన్న అసలు మ్యాజిక్ F1A1 = F2A2 సూత్రంలోనే ఉంది కదా. అవును. పీడనం సమానంగా ఉండాలనే ఒకే ఒక్క నియమం బలాన్ని ఎలా పెంచుతుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈ సూత్రమే మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్స్కు గుండెలాంటిది. P1 = P2 అంటే మొదటి పిస్టన్ దగ్గరున్న పీడనం రెండో పిస్టన్ దగ్గరున్న పీడనానికి సమానంగా ఉండాలి. పీడనమంటే బలం బై వైశాల్యం, అంటే ఫోర్స్ బై ఏరియా. కాబట్టి F1A1 = F2A2 అవుతుంది. ఇక్కడే అసలు తెలివిదాగుంది. ఓకే, ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. అగడండి. మనం ఒక చిన్న వైశాల్యం A1 మీద చిన్న బలం F1 ప్రయోగిస్తే పెద్ద వైశాల్యం A2 ఉన్న చోట పెద్ద బలం F2 ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. అంటే మనం బలాన్ని 10 రెట్లు పెంచుతున్నాము. అవును, పెంచవచ్చు. ఇది భౌతికశాస్త్ర ప్రాథమిక నియమమైన శక్తి నిత్యత్వ నియమానికి, అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి విరుద్ధం కాదా? మనం శక్తిని శూన్యం నుండి సృష్టిస్తున్నామా? నా హైస్కూల్ ఫిజిక్స్ టీచర్ దీనికి ఒప్పుకోరేమో. చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఇక్కడ మనం శక్తిని సృష్టించడం లేదు. మరి మనం బలాన్ని పెంచుతున్నాం, కానీ దానికొక మూల్యం చెల్లిస్తున్నాం. మూల్యం? అదే దూరం, డిస్టెన్స్. ఆ F1A1 = F2A2 సూత్రాన్ని మళ్ళీ చూద్దాం. సరే. రెండవ పిస్టన్ వైశాల్యం A2 మొదటి పిస్టన్ వైశాల్యం A1 కంటే 10 రెట్లు పెద్దదిగా ఉందనుకుందాం. ఓకే, 10 రెట్లు. అప్పుడు రెండవ పిస్టన్పై ఉత్పత్తి అయ్యే బలం F2 కూడా మొదటి పిస్టన్పై ప్రయోగించిన బలం F1 కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది నిజమే. అయితే ఇందులో ఉన్న క్యాచ్ ఏంటి? క్యాచ్ ఏంటంటే, రెండో వైపున్న బరువైన కారును కేవలం 1 అంగుళం పైకి లేపాడానికి మనం మొదట వైపున్న చిన్న పిస్టన్ను 10 అంగుళాల దూరం కిందకు నొక్కాలి. ఓ, అలాగా. అంటే మీరు బలాన్ని 10 రెట్లు పొందితే ఆ బలాన్ని ప్రయోగించాల్సిన దూరాన్ని 10 రెట్లు కోల్పోదారు. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. భౌతిక శాస్త్రంలో పని అంటే వర్క్ అంటే బలం ఇంటూ దూరం.
అవును, ఫోర్స్ టైమ్స్ డిస్టెన్స్. రెండు వైపులా మనం చేసే పని సమానంగానే ఉంటుంది, కాబట్టి మనం శక్తిని సృష్టించట్లేదు, కేవలం దాని రూపాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. ఇదొక తెలివైన మార్పిడి, మాయ కాదు. వావ్! ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇదొక రకమైన మెకానికల్ లీవరేజ్ లాంటిదన్నమాట. తక్కువ బలాన్ని ఎక్కువ దూరం ప్రయోగించి, ఎక్కువ బలాన్ని తక్కువ దూరం పొందడం. సరిగ్గా అదే. సరే, ఈ తెలివైన ట్రేడ్-ఆఫ్ మనకు నిజ జీవితంలో ఎక్కడెక్కడ కనిపిస్తోంది? ఉదాహరణకు కార్ బ్రేక్స్. నేను పెడల్ను తేలిగ్గా నొక్కితే టన్నుల బరువున్న కారు ఆగిపోతుంది. కరెక్ట్. హైడ్రాలిక్ బ్రేకులలో ఈ సూత్రం యొక్క అద్భుతం కనిపిస్తుంది. అయితే ఇక్కడ బలాన్ని గుణించడంతో పాటు మరో ముఖ్యమైన ప్రయోజనముంది. ఏమిటది? అదే వేగం మరియు ఖచ్చితత్వం. మనం బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు ఆ చిన్న బలం మాస్టర్ సిలిండర్లోని బ్రేక్ ఫ్లూయిడ్ మీద పీడనాన్ని కలుగజేస్తుంది. ఆ, పాస్కల్ నియమం ప్రకారం ఆ పీడనం ఏమాత్రం ఆలస్యం లేకుండా సమానంగా 4 చక్రాల దగ్గరున్న బ్రేక్ సిలిండర్లకు చేరుతుంది. ఓ, 4 చక్రాలకు ఒకేసారా? అవును, ఒకేసారి ఒకే బలంతో. దీనివల్ల 4 బ్రేకులు ఒకేసారి పనిచేస్తాయి. ఇది వాహన స్థిరత్వానికి, భద్రతకు చాలా ముఖ్యం. మ్మ్. ఇక్కడ ఈ సూత్రం కేవలం బలాన్ని పెంచడమే కాదు, ఆ బలాన్ని ఖచ్చితంగా తక్షణమే పంపిణీ చేసే ఒక నమ్మకమైన వ్యవస్థగా పనిచేస్తుంది. బ్రేకులు సరే, ఇది నిజంగా ప్రాణాలను కాపాడే టెక్నాలజీ. కానీ నాకు వెంటనే గుర్తొచ్చేది గ్యారేజ్లో వాడే హైడ్రాలిక్ జాక్. ఆ ఒక మనిషి ఒక చేత్తో ఆ చిన్న లివర్ను పదే పదే నొక్కుతూ ఉంటే అంత బరువైన కారు నెమ్మదిగా పైకి లేస్తోంది. చిన్నప్పుడు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయేదాన్ని. అక్కడ కూడా ఇదే సూత్రమా? అవును, అక్కడ కూడా ఇదే సూత్రం. కాని ఇక్కడ ప్రాధాన్యత మారుతుంది. ఎలా? హైడ్రాలిక్ బ్రేకులలో మనకు వేగం ముఖ్యం, కాని హైడ్రాలిక్ జాక్ విషయంలో మనకు బలం ముఖ్యం, వేగం కాదు. అవును, కారు నెమ్మదిగా లేచినా పర్లేదు. అందుకే జాక్ లివర్ను చాలాసార్లు ఎక్కువ దూరం నొక్కినా కారు చాలా నెమ్మదిగా, కొద్ది కొద్దిగా పైకి లేస్తోంది. అంటే దూరం అనే మూల్యం మనం అక్కడ చెల్లిస్తున్నాం. కరెక్ట్. ఇక్కడ డిజైన్ కావాలనే వేగాన్ని త్యాగం చేసి గరిష్ట బలాన్ని ఉత్పత్తి చేసేలా రూపొందించబడింది. సూత్రం ఒక్కటే అయినా అనువర్తనాన్ని బట్టి మనం బలం, దూరం మధ్య ట్రేడ్-ఆఫ్ను ఎలా వాడుకుంటామనేది మారుతోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సూత్రమొక్కటే, కాని దాన్ని వాడే విధానం వేరు. మరి హైడ్రాలిక్ ప్రెస్, సిరంజి వంటివి కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. హైడ్రాలిక్ ప్రెస్లు పరిశ్రమలలో లోహాలను వంచడానికి వాడతారు. అక్కడైతే కొన్ని టన్నుల బలం కావాలి. అవును, హైడ్రాలిక్ ప్రెస్లు పాస్కల్ నియమం యొక్క శక్తికి పరాకాష్ఠలాంటివి. అక్కడ చాలా చిన్న పిస్టన్పై బలాన్ని ప్రయోగించి అత్యంత పెద్ద పిస్టన్ వద్ద కొన్ని వందల టన్నుల బలాన్ని ఉత్పత్తి చేస్తారు. ఓకే, మరి సిరంజి? ఇక సిరింజి విషయానికొస్తే అది కొంచెం భిన్నమైన అనువర్తనం. అక్కడ మన లక్ష్యం బలాన్ని గుణించడం కాదు. కాదా? మరి అక్కడేం జరుగుతుంది? సిరింజిలో మనం ప్లంజర్ అంటే ముందుకి వెనక్కి కదిలే భాగం ను నొక్కినప్పుడు లోపలున్న ద్రవంపై పీడనం కలుగుతుంది. అవును. ఆ ద్రవం బయటకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం సూది యొక్క చాలా చిన్న రంధ్రం. హ్మ్. పాస్కల్ నియమం ప్రకారం పీడనం అంతటా సమానంగా ఉంటుంది. కాని ఆ పీడనం చిన్న వైశాల్యమున్న సూది కొన వద్ద పనిచేసినప్పుడు అది ఆ ద్రవాన్ని అత్యధిక వేగంతో బయటకు నెడుతుంది. ఓ, అంటే ఇక్కడ ఫోర్స్ కాకుండా వెలోసిటీని పెంచుతున్నాం. సరిగ్గా. ఇక్కడ పీడనాన్ని వేగంగా మార్చడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. అంటే ఒకే సూత్రంతో బలాన్ని పెంచవచ్చు, ఖచ్చితత్వంతో నియంత్రించవచ్చు, లేదా వేగాన్ని సృష్టించవచ్చు. అద్భుతం. అంటే మనం ఇప్పటివరకు చర్చించిన విషయాల నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, తప్పకుండా. ఈ నియమం పనిచెయ్యాలంటే మూసి ఉన్న వ్యవస్థలో సంకోచించని ద్రవం ఉండాలి. కరెక్ట్. పాయింట్ నెంబర్ 1. ఇది శక్తిని సృష్టించదు, కేవలం బలం మరియు దూరం మధ్య ఒక తెలివైన మార్పిడి చేస్తుంది. అవును, ఇది రెండవ ముఖ్యమైన విషయం, ఆ ట్రేడ్ ఆఫ్. ఇక మూడోది దీని అనువర్తనాలు. బ్రేకులలో వేగం కోసం, జాకులలో బలం కోసం, సిరంజిలలో వేగం కోసం, ఇలా వేర్వేరు ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. 1. పీడనం ఒక నమ్మకమైన, వేగవంతమైన దూత. 2. బలం యొక్క గుణకారం అనేది ఉచితంగా రాదు, దానికి దూరం అనే మూల్యం చెల్లించాలి. అవును. నువ్వు ఖచ్చితంగా పనిచేస్తుందా, లేక వాస్తవ ప్రపంచంలో ఏవైనా సవాళ్లు ఎదురవుతాయా? తప్పకుండా ఉంటాయి. సిద్ధాంతపరంగా ఈ నియమం పరిపూర్ణంగా పనిచేస్తుంది. కానీ ఆచరణలో? కానీ ఆచరణలో కొన్ని సమస్యలుంటాయి. ఉదాహరణకు
సిస్టంలో ఘర్షణ అంటే ఫ్రిక్షన్ ఉంటుంది. అవును, అది ఉంటుంది. పిస్టన్లు కదిలేటప్పుడు కొంత శక్తి ఘర్షణ రూపంలో నష్టపోతోంది. ఓకే. అలాగే బ్రేక్ ఫ్లూయిడ్లో చిన్న గాలి బుడగలు చేరాయనుకోండి. ఇది విన్నాను, ఎయిర్ బబుల్స్. అవును, గాలి సంకోచిస్తోంది కాబట్టి మనం ప్రయోగించే శక్తిలో కొంత భాగం ఆ గాలి బుడగను నొక్కడానికే వృధా అవుతుంది. అందుకే బ్రేకులు సరిగ్గా పనిచేయవు. దీనినే బ్రేక్ స్పంజీగా మారడమంటారు కదా. సరిగ్గా అదే. అందుకే వ్యవస్థ పూర్తిగా మూసివేయబడి గాలి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. ఒక సాధారణ నియమం, ఒక సాధారణ సూత్రం, కానీ దాని అనువర్తనాలు, దాని వెనక ఉన్న ఆలోచన ఎంత లోతైనదో కదా. నిజంగా. దాదాపు 370 సంవత్సరాల క్రితం కనుగొన్న ఒక ఆలోచన ఈరోజు మన ప్రయాణాలను సురక్షితం చేయడంలో, మన పనులను సులభతరం చేయడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తోందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇది మనల్ని మరో ఆసక్తికరమైన ఆలోచనకు దారితీస్తుంది. అదేమిటి? మనం ఇప్పటివరకు సంకోచించని ద్రవాల గురించి అంటే హైడ్రాలిక్స్ గురించి మాట్లాడాం. అవును. ఒకవేళ ఆ ద్రవం బదులుగా గాలి వంటి సంకోచించే వాయువును ఉపయోగిస్తే పరిస్థితేమిటి? ఆ గ్యాస్ కంప్రెస్ అవుతుంది కదా. అవును. అంటే మనం శక్తిని నిల్వచేసి ఆపై విడుదల చేయగలమా? ఒక స్ప్రింగ్ లాగా. కరెక్ట్. ఈ ఆలోచనే న్యూమాటిక్స్ అనే మరో పెద్ద ఇంజనీరింగ్ విభాగానికి పునాది వేసింది. అలాగా. బస్సులు, రైళ్ల డోర్లు తెరుచుకోవటం, మూసుకోవటం వెనుక పనిచేసేది అదే టెక్నాలజీ. అద్భుతం. అంటే పాస్కల్ నియమం యొక్క పరిమితులను అర్థం చేసుకోవటం మరో కొత్త ఆవిష్కరణకు దారి తీసిందనమాట.